ఇక్కడ చాలా మందితో మాట్లాడుతున్నాం. అందులో ఒక ఈసీ మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అసలు ఏంటి ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఏంటనేది కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు టీవీ సుందరం. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఇంటెలిజెన్స్లో వర్క్ చేసి మొత్తం యూనిఫామ్ లేకుండా మల్టీ జాబ్ చేసుకుంటూ పిల్లలతో గడపక మొత్తం రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత బైఫర్కేషన్లో ఆంధ్రాలో కొన్నాళ్ళు చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము దేనికన్నా ఆంధ్ర వెళ్ళాలి అంటే మాకు వెళ్తే అక్కడ వాళ్ళు లీవ్లో ఉండటం, మాకు పనులు జరగకపోవటం, ఆ టైంలోనే మా జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ అసోసియేషన్ ఫామ్ చేసామని చెప్పారు. చెప్పగానే మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయినప్పటి నుంచి నన్ను యాక్టివ్ కల్చర్లో అప్పుడు చేయలేని పనులను ఇప్పుడు ఫ్రీగా అయిపోయాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నందుకు నన్ను ఈసీలో కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ నచ్చాయి. 4 వింగ్స్ పెట్టారు. నాకు పాటలు రావన్నా కానీ ఏదో డ్యాన్సులు కూడా చేస్తూ వీళ్ళందరినీ ఎంజాయ్ చేస్తాను ఈ వయసులో. మా పిల్లలు బయట ఉంటారు పైన, వాళ్ళకి నేను పంపిస్తే వాళ్ళు చూసి ఇప్పుడు మాకు కుదరలేదు కానీ ఇప్పుడు చేస్తున్నామని అన్నారు. సో ఈ అసోసియేషన్ 5 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ఏమైందంటే అర్ధ శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ క్వార్టర్లీ ప్రోగ్రామ్స్ చేసుకుంటాము. డోనర్స్ గ్రూప్లో డొనేషన్స్ చేస్తూ ఉంటాము. కల్చరల్ వింగ్లో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేస్తూ ఉంటాము. అది నాకు చాలా సంతోషం అనిపించిందండి మేడం. థ్యాంక్ యూ. సో అసోసియేషన్ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది ఏంటి సార్? మేడం, ఇప్పుడు మీరు అడిగారు, మంచి క్వశ్చన్ వేశారు. మేము అసోసియేషన్ ఉన్నాక 60 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవాలంటే రానుపోని ఛార్జెస్, మా పెన్షన్స్ కొందరు తక్కువ ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి. అవి అవ్వకుండా వీళ్ళు ఏంటంటే మాకు లైఫ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఇక్కడే ఆన్లైన్లో మనం ఇంటర్నెట్కి వెళ్తే 100 రూపాయలు తీసుకుంటారు. మా దగ్గర ఫ్రీగా మా మేనేజర్ గారు ఉంటారు. మేము అందరం వస్తే ఆన్లైన్లో జనవరి ఫిబ్రవరిలో ఈ లైఫ్ సర్టిఫికేట్స్ చేసుకుంటాము. తర్వాత మెడికల్గా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా హాస్పిటల్స్కి నేను మా జనరల్ సెక్రటరీ గారితో వెళ్ళాను. వాళ్ళు 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఫెసిలిటీస్ మాకు చాలా బాగున్నాయి. తర్వాత మేము కూడా కొందరు ఇందులో కలిసి డొనేషన్స్ చేసుకుంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాం మేడం. సో దానివల్ల మాకు చాలా బెనిఫిట్స్ కలిగిపోతున్నాయి మేడం. సో ఈ అసోసియేషన్ నుండి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు మీరు? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ ఇది కోవిడ్ టైంలో అలా స్టార్ట్ చేశారు ఈ అసోసియేషన్ అని విన్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి ఇందులో? మేడం, ఇప్పుడు స్టార్టింగ్ మేము కొంచెం ఒక 600-700 మంది ఉన్నారు. అందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళమే. సో అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ఏంటంటే కోవిడ్ టైంలో కూడా మా గాంధీ హాస్పిటల్ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడి వాళ్ళని కూడా కోవిడ్ టైంలో బ్యాన్ లేకుండా, మేము డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మాకు కోవిడ్లో లీవ్లు ఉండేవి కాదు, ఆన్లైన్ పనిచేసేవాళ్ళం. మేము చేసినట్టుకి వెళ్ళంటి వాళ్ళని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి చాలామంది సేవలు చేసి గాంధీ హాస్పిటల్లో శారీస్ పంచడము, తర్వాత కొన్ని వికలాంగుల స్కూళ్ళలో డబ్బులు ఇవ్వటము, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అన్నా క్యాంటీన్కి 2 lakhs తీసుకెళ్ళి ఇవ్వటము, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి 2 lakhs ఇవ్వటము, అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం మేడం. మాకు ఇంకా ఉత్సాహం కలుగుతూ ఉందన్నమాట. మమ్మల్ని చూసి ఇంకా ముందుకు వస్తున్నారు. సో మేము ఆ విధంగా చేస్తున్నాం మేడం. మరి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సపోర్ట్ అది దొరుకుతుందా సరే ఏంటి? మేడం, గత 4-5 సంవత్సరాల్లో మాకు జీతాలు కూడా ఎవ్రీ ఫస్ట్ 10th వచ్చేది. కొందరు కట్టుకోగలరు, కొందరు పేమెంట్ చేసేయాలి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మొట్టమొదటి తారీఖునే జీతం పడుతుంది. అది చాలా సంతోషము. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం మాకు కూడా తెలుసు. కొందరు సపోర్టర్స్ ఉంటారు, కొందరు జనరల్గా మాట్లాడుకోవాలి మనం. ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమైనా చేయాలంటే కష్టం. మాకు దసరాకి ఇస్తా అన్న డిఏ నిన్న అనౌన్స్ చేశారు సీఎం గారు. సో ఒక డిఏ ఇచ్చారు, చాలా సంతోషం. ఇంకా 3 డిఏలు ఇవ్వాలి. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కనుక ముందుకు వస్తే అది కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఒక్కొక్కటిగా ముందుకొస్తూ వాళ్ళంతటా వాళ్ళు ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకొని ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ చేయడం అండ్ వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉంచుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేశారు.